ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా సరే కూరగాయలు మాకొద్దు అనేవాళ్ళు ఈ రెసిపీ చేసి పెట్టండి వాళ్ళకి. ఇది వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. హెల్తీగా ఉంటుంది. లంచ్ బాక్స్ కి, బ్రేక్ఫాస్ట్ కి ఎందులోకైనా సరే సెట్ అయిపోతుంది. 1 పాట్ రైస్ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ కూరగాయలు చూపిస్తున్నాను కదా. ఇవే కాకుండా మీ దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేను చూపించబోయే రెసిపీ ఇంట్లో అందరికి అవైలబుల్ గా ఉండే కూరగాయలతో చూపిస్తున్నాను. 2 క్యారెట్లు, ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటా, 2 బంగాళదుంపలు, 3 పచ్చిమిర్చి, 4-5 బీన్స్, 1/2 కప్పు బఠానీ. వీటితో పాటు ఒక గ్లాస్ బాస్మతి లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. దేంతో చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. రైస్ కడిగి పక్కన పెట్టి కూరగాయలు కట్ చేసుకునే లోపు రైస్ అనేవి చక్కగా నానిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు కూరగాయలని ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఏమో చిన్నగా పొడుగా కట్ చేసుకోండి. బంగాళదుంప ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా వాటర్ లో వేసి పెట్టుకోండి. ఫ్రెష్ గా అలానే ఉంటాయి. స్టవ్ మీద ఇక్కడ కుక్కర్ పెట్టుకోండి. నేను ఇలా కుక్కర్ లో చేస్తున్నాను. మీరు సేమ్ ప్రాసెస్ తో నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోండి. స్పైసెస్ అన్ని కొంచెం ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత కొన్ని క్యాషూ నట్స్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపారంటే కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. మరి ఎక్కువ సాఫ్ట్ అవ్వనివ్వకండి. మిగతా కూరగాయలు వేసినప్పుడు కూడా సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసుకోవాలి. ఫస్ట్ బీన్స్, బంగాళదుంప, క్యారెట్ వేసుకోండి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి సాఫ్ట్ అవడానికి లేట్ అవుతుంది. ఈ 3 కూరగాయలు ఒకేసారి వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 2-3 మినిట్స్ బాగా కలిపామంటే ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యి తొందరగా అనేది మనకి ఉడికిపోతుంది అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ బఠానీ కూడా వేసుకోవాలి. మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటే వీటితో పాటు యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీ తీసుకున్నాను కాబట్టి కొంచెం లేట్ గా అయితే వేసి ఫ్రై చేశాను అనమాట. బఠానీ వేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ పచ్చికరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ గా ఒక టమాటా ఇలా పెద్ద ముక్కలుగా చేసి వేసుకోండి. మీడియం సైజ్ టమాటా. అందులో ఉన్న హీట్ కి టమాటా తొందరగానే సాఫ్ట్ అయిపోతుంది. పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. కూరగాయలన్నీ కట్ చేసి ఇలా ఆయిల్ లో ఫ్రై చేసే లోపు మనకి బియ్యం అనేది చక్కగా నానిపోతాయి. రైస్ లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని వంపేసి ఇలా బియ్యాన్ని మాత్రమే కూరగాయల్లోకి వేసుకోవాలి. నీళ్ళు అస్సలు పడద్దు. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంచి కలర్ అండ్ టేస్ట్ రావడానికి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 1కి 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. లాస్ట్ లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక వైపు నుంచి బియ్యము, కూరగాయలు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ నుంచి కలిపారంటే రైస్ అనేది విరిగిపోకుండా బాగుంటది. లేకపోతే రైస్ విరిగిపోయి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా 1కి 1.5 గ్లాస్ కరెక్ట్ గా తీసుకోండి. అవే సరిపోతాయి. ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయొద్దు. రైస్ లోకి వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇక్కడ నీళ్ళలో వేసి ఇంకా మూత పెట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్ లో వస్తే చాలు. ఆల్రెడీ మనం కూరగాయలన్నీ ఆయిల్ లో బాగా ఫ్రై చేసాం కాబట్టి ఒక విజిల్ కి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి సాఫ్ట్ గా. ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మీరు దగ్గరే ఉండి చూసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత అందులో ఉన్న గాలి మొత్తం నార్మల్ గా పోయేంత వరకు మూత అస్సలు తీయకండి. కుక్కర్ లోని గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా ఒక సైడ్ నుంచి రైస్ ని మొత్తం బాగా కలపండి. మరీ ఎక్కువగా కలపకుండా ఇలా సైడ్స్ నుంచి కలిపారంటే రైస్ అనేది విరిగిపోకుండా మెత్తగా అవ్వకుండా అయితే ఉంటుంది. అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకొని తినకుండా ఒక 5 to 10 మినిట్స్ ఇలా మూత కొంచెం తెరిచి పక్కన పెట్టారంటే రైస్ అనేది తేమ లేకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగుంది కదా రైస్. కూరగాయలన్నీ బాగా ఉడికిపోయాయి. ఈ రైస్ ని మీరు ఇలా అయినా తినొచ్చు లేదా రైతాతో కలుపుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా చాలా సింపుల్ చేసుకోవడము. వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంకా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. వీడియో చూసాక లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.